إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం సున్నతులను తారుమారు చేస్తున్నారు. సోదరులారా, నేడు ముస్లిం సమాజంలో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతు పట్ల ఏపాటి గౌరవం ఉందో, వారి యొక్క దృష్టిలో ఏపాటి యొక్క విలువ ఉందో మనం తెలుసుకొని జాగ్రత్త పడి పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఖురాన్ ఏ విధంగా మన విశ్వాసానికి మూలాధారమో అదే విధంగా సున్నతు కూడా మన ఆచరణకు అదే విధంగా మూలాధారం. ఖురాను గ్రంథాన్ని మాత్రమే పట్టుకొని సున్నతు నాకు అవసరం లేదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం నాకు అక్కర్లేదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంతో నాకు పని లేదు అని ఎవడైనా అంటే వాడు మార్గభ్రష్టుడైపోయినట్లే. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతు లేకుండా ఏ వ్యక్తి కూడా సన్మార్గాన్ని పొందలేడు. ఏ వ్యక్తి కూడా తన ఇబాదతును పూర్తి చేసుకోలేడు. ఏ వ్యక్తి కూడా ఆరాధన పరిపూర్ణంగా చెయ్యలేడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుతోనే మన విశ్వాసం ముడిపడి ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతుతోనే మన ఆచరణ ముడిపడి ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతుతోనే మన జీవిత సకల వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి. మరి ఆయన సున్నతును పక్కన పెట్టేసి, ఆయన విధానాన్ని పక్కన పెట్టేసి నేడు ఎంతోమంది ముస్లిములు మార్గభ్రష్టులుగా జీవితం గడుపుతున్నారు. సోదరులారా, సున్నతును నేడు ముస్లిములు ఏ విధంగా తారుమారు చేస్తున్నారో మనం అర్థం చేసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 47వ సూరే ముహమ్మదులో 33వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు: యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అఅమాలకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి,
వలా తుబ్తిలు అమాలకుం, మీ కర్మలను పాడు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే అల్లాహకు విధేయత చూపాలి, ప్రవక్త చెప్పినట్లు వినాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? వలా తుబ్తిలు అమాలకుం, మీరు నాశనమైపోతారు, మీ కర్మలు నాశనమైపోతాయి. కావున మీరు చేసే ఏ ఆరాధన అయినా సరే భద్రంగా ఉండాలంటే, మీరు చేస్తున్న ఏ సదాచరణ అయినా సరే సక్రమంగా ఉండాలంటే, అది మీకు పుణ్యం రావాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. చూడండి, బక్రీద్ రోజున కుర్బానీ ఇస్తారు. కుర్బానీ ఎప్పుడు ఇవ్వాలి? పండగ నమాజు తర్వాత ఇవ్వాలా, ముందే ఇవ్వాలా? ఎప్పుడు ఇవ్వాలి? పండగ నమాజు తర్వాత కుర్బానీ ఇవ్వాలి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి పండగ నమాజు ముందరే ఇచ్చేశాడు. ఎవరి కోసం ఇచ్చాడు? అల్లాహ్ కోసమే ఇచ్చింది. దేన్ని ఇచ్చాడు? పొట్టేలునే ఇచ్చాడు. అయినా కూడా చెల్లలేదు అతను కుర్బానీ. దాని స్థానంలో మళ్ళీ ఇంకొక జంతువుని ఇమ్మన్నారు. ఎందుకు? పండగ నమాజు తర్వాత ఇవ్వడము ప్రవక్త సున్నత్. పండగ నమాజు ముందరే ఇచ్చిన వాడు ఏం చేశాడు? సున్నతును తెగ్గొట్టేశాడు. కావున సున్నతును ఫాలో అవ్వాలి. దైవ ప్రవక్త విధానాన్ని మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎందుకు? ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్ని, ఎవరైతే నా విధానం పట్ల విముఖత చూపుతాడో వారు నాకు సంబంధం లేనివారు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు వారు. అంటే ఎవరైతే నా సున్నతి పట్ల, నా సున్నతు పట్ల ఎవరైతే విరక్తి చెందుతారో, విముఖత చూపుతారో వారితో నాకు సంబంధం లేదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు వారు. కావున ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాంప్రదాయంతో, సున్నత్తో సంబంధం లేకుండా నమాజ్ చదువుతాడో, ఏ వ్యక్తి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్తో సంబంధం లేకుండా రోజాలు పాటిస్తాడో, ఏ వ్యక్తి అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్తో సంబంధం లేకుండా హజ్జు ఉమ్రాలు చేస్తాడో, అలాంటి వారి యొక్క పుణ్యకార్యాలు వృధా చేయబడతాయి. అలాంటి వారి పుణ్యకార్యాలను అల్లాహ్ ఏమాత్రం కూడా స్వీకరించాడు. ఇమాం మాలిక్ రహిమతుల్లా అలీహి గారు అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును అనుసరించడం గురించి ఇమాం మాలిక్ రహమతుల్లా అలీ గారు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ ఇచ్చారంటే, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతును పాటిస్తున్నారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును పాటిస్తున్నారో, సున్నతుపై నడుచుకుంటున్నారో, అలాంటి వారు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క పడవ ఎక్కిన దానితో సమానం. మరెవరైతే సున్నతును విడిచిపెట్టారో, సున్నతును వదిలేశారో, సున్నతు పైన నడవలేదో, అలాంటి వారు పడవ ఎక్కకుండా నిలిచిపోయిన వారితో సమానం అన్నారు. అంటే ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు ఈ ఉదాహరణ దేనికి ఇచ్చారో తెలుసా? నూహ్ అలైహిస్సలాం పడవెక్కిన వారు జల ప్రళయం నుండి రక్షించబడ్డారు, అల్లాహ్ శిక్ష నుండి రక్షించబడ్డారు. ఎవరైతే పడవ ఎక్కలేదో వారు అల్లాహ్ శిక్షలో మునిగిపోయారు, శిక్షలో కొట్టుకుపోయారు, జల ప్రళయంలో మునిగి నాశనమైపోయారు. కావున ఎవరైతే సున్నతుపై నడుస్తారో, సున్నతును పట్టుకుంటారో, సున్నతు వెలుగులో నడుస్తారో, అలాంటి వారు నూహ్ అలైహిస్సలాం పడవలో ఎక్కిన వారు. అంటే వారు సురక్షితంగా ఉన్నారు, అల్లాహ్ ఆగ్రహానికి, అల్లాహ్ శిక్షకు గురి కాకుండా భద్రంగా ఉన్నారు, రక్షించబడ్డారు. ఎవరైతే సున్నతును విడిచిపెట్టారో వాళ్ళు జల ప్రళయంలో మునిగిపోయిన వారితో సమానమని చెప్పారు. అల్లాహు అక్బర్. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతు మీద మనం గనక ఉంటే రక్షించబడినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతు ప్రకారం మనం గనక నడుచుకున్నట్లయితే మనము సన్మార్గాన ఉన్నట్టే. సున్నతును విడిచిపెట్టేస్తే గనక, ప్రవక్త విధానాన్ని విడిచిపెడితే స్పష్టమైన మార్గ భ్రష్టత్వానికి మనము గురైపోయినట్లే సోదరులారా. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్ద ఇమాం మాలిక్ రహమతుల్లా అలీ గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి వద్ద నిల్చొని ఒక బయాన్ చేశారు మస్జిద్ నబవీలో.
అన్నారు, ప్రజలారా, మీరు ఈ ప్రపంచంలో ఎవ్వరి మాట మీరు తీసుకోకపోయినా, ఎవరి మాటను మీరు కొట్టిపడేసినా, తిరస్కరించినా మీరు కాఫీర్లు కారు. కానీ ఈ సమాధిలో ఎవరైతే ఉన్నారో ఆయన మాటను గనక మీరు తీసుకోకపోతే మీరు కాఫీర్లు అయిపోతారు, సత్య తిరస్కారులు అయిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధిని చూపించి ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు బయాన్ చేశారు. వాస్తవం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట తీసుకోకపోతే మనము సత్య తిరస్కారుల కిందే లెక్క. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానాన్ని అనుసరించకపోతే మనము సత్య తిరస్కారుల కిందే లెక్క, మార్గభ్రష్టుల కిందే లెక్క. కావున మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను తూచా తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, ఈరోజు సున్నతులను ఎలా తారుమారు చేస్తున్నారంటే సోదరులారా, చాలామంది ఖురాన్ హదీసు తెలిసినటువంటి సోదరులు ఖురాన్ హదీసు ప్రకారం ఆచరిస్తూ ఉంటే ఇక్కడ ముస్లింలు అంటే ధర్మం తెలియని ముస్లింలు ఏమంటున్నారు తెలుసా? అబ్బా, వీళ్ళేంటి కొత్తగా చేస్తున్నారు, ఎప్పుడు చేయని విధంగా చేస్తున్నారు, మనమంతా ఒకటి చేస్తుంటే వీళ్ళు ఇంకొక విధంగా చేస్తున్నారు అన్నటువంటి మాటలు వినపడుతున్నాయి. వాస్తవానికి వీళ్ళు ఖురాన్ హదీసుల వెలుగులో చేస్తున్నారు, పక్క దలీల్తో చేస్తున్నారు. మీ దగ్గర దలీల్ లేదు, ఖురాన్ హదీసు లేదు, ఆధారాలు లేవు, ఏవంటే అవి చేసుకుంటూ పోతున్నారు. అల్లాహతో సంబంధం లేకుండా, ప్రవక్తతో సంబంధం లేకుండా, గ్రంథంతో సంబంధం లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా మా తాత ముత్తాతలు చేశారు, అక్కడి నుంచి మేము అలాగే పోతున్నాం అన్నట్టుగా పోతున్నారు. దీన్ని తఖ్లీద్ అంటారు, గుడ్డి అనుసరణ అంటారు. కానీ మనం అలా కాదు కదా, మనం ఖురాన్ గ్రంథం ప్రకారం ఆచరిస్తున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధానం ప్రకారం ఆచరిస్తున్నాము. ఇదే సరైనటువంటి విధానం. ఇప్పుడు చూడండి, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములలో మన వైపు ఎవరైతే ముస్లిములు ఉన్నారో చాలామంది ముస్లిములు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత వెంటనే చెయ్యి తల మీద పెట్టుకొని దువా చదువుతూ ఉంటారు. ప్రతి ఫర్జ్ నమాజ్ అయిపోయిన వెంటనే తల మీద చెయ్యి పెట్టుకొని దువా చదువుతారు. అయితే మనం అడుగుతున్నాము, ఇలా చదవాలని ఎక్కడ ఉంది? ఖురాన్లో ఉందా? హదీసులో ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైనా చెప్పి ఉన్నారా? ఎందుకు చేస్తున్నట్టు ఇది? ఎవరో కొంతమంది చేశారు, దానికి ఎలాంటి దలీలు లేవు, దాన్ని పట్టుకొని ఆచరిస్తున్నారు. ఇది స్పష్టమైనటువంటి బిదాతు యొక్క ఆచరణ, బిదాతు ఆచరణ. ఇప్పుడు చూడండి, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదవమని చెప్పారు. దలీల్ ఇస్తున్నాను. అబూ ఉమామా రదియల్లాహు అన్హు వారు ఈ హదీసును ఉల్లేఖిస్తున్నారు. తబ్రానీ హదీసు 8068వ హదీసు, 8068వ హదీసు తబ్రానీ హదీసు. అబూ ఉమామా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఏమంట? ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఎవరైతే ఆయతుల్ కుర్సీ తప్పకుండా చదువుతారో వారికి మరియు స్వర్గానికి మధ్యలో మరణం ఒక్కటే అడ్డు. అంటే ఆయతుల్ కుర్సీ చదివిన వారికి స్వర్గం ఉంది. ఇది దలీల్. దీన్ని మనం ఆచరిస్తున్నాం. దీన్ని మనం తప్పకుండా ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత చదువుతున్నాం. ఎందుకు? ప్రవక్త నుండి మాకు దలీల్ దొరికింది. సహాబీ అబీ ఉమామా తబ్రానీ హదీసులో 8068వ హదీసు ఉంది, దలీల్ దొరికింది. నా ప్రవక్త చదివినట్టు దలీల్ ఉంది, మాకు చదవమని చెప్పినట్టు దలీల్ ఉంది. అందుకు మేము చేస్తున్నాం. మరి ఈరోజు ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత తల మీద చెయ్యి పెట్టుకొని దువా చదువుతున్నారో చదివిపిస్తున్నారో వాళ్ళని మేము అడుగుతున్నాం, ఏ హదీసులో ఉంది ఇది? మీరు అలా తలపై చెయ్యి పెట్టి దువా చదవాలని ప్రవక్త గారు చెప్పినట్టు ఏ హదీసు గ్రంథంలో ఉంది? బుఖారీలో ఉందా, ముస్లింలో ఉందా, అబూదావుద్లో ఉందా, ఇబ్నే మాజాలో ఉందా, తిర్మిజీలో ఉందా, నసాయిలో ఉందా? ఏ గ్రంథంలో ఉంది ఇది? మరియు అలా తల మీద చెయ్యి పెట్టి చదవమని ఏ సహాబా చెప్పినట్టు, ప్రవక్త చేసినట్టు, సహాబా చూసినట్టు ఎవరైనా దలీల్ చెప్పారా? ఎవరైనా ఉల్లేఖించారా? లేదు. ఏ హదీసు గ్రంథంలోనూ దీనికి దలీల్ లేదు.
ఏ సహాబీ ఉల్లేఖించలేదు, ప్రవక్త గారు చెప్పలేదు. అందరూ ఏదో చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నామని తల మీద చేయి పెట్టుకొని దువా చేస్తూ ఉంటారు. దీన్నే బిదాత్ అంటారు. ప్రవక్త నుండి దలీల్ లేదు, సహాబీల నుండి దలీల్ లేదు, అయినా ఆచరించేస్తున్నారు. అది అల్లాహ్ దగ్గర కుబూల్ కాదు. ఎందుకు అల్లాహ్ దగ్గర కుబూల్ కావాలంటే ఆ పద్ధతిని, ఆ విధానాన్ని ప్రవక్త మనకు చెప్పి ఉండాలి, ప్రవక్త దాన్ని చేసి ఉండాలి, అప్పుడు ప్రయోజనకరం. ప్రవక్త చేయలేదు, సహాబాలు చేయలేదు, ఏ గ్రంథంలో దలీల్ లేదు, అయినప్పటికీ కూడా ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత తల మీద చేయి పెట్టి దువా చదువుతున్నారు. ఇది బిదాతు. అలా మీరు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి కాదు 100 సార్లు తల మీద చేయిబెట్టి దువా చదివినా రవ్వంత లాభం కూడా రాదు. ఎందుకు? అది ప్రవక్త మనకు నేర్పలేదు, అది ప్రవక్త పద్ధతి కానే కాదు. ఒకవేళ ప్రవక్త పద్ధతి ఇది అవును అంటారా, అయితే ప్రవక్త చెప్పినట్లు ఎక్కడ దలీలుందో చూపండి. అలా చేసినట్టు ప్రవక్త గారు సహాబీలు చూసినట్టు ఏ సహాబీ ఉల్లేఖించారో, ఏ గ్రంథంలో ఉందో కాస్త నెమ్మరిస్తే మేము కూడా ఆచరిస్తాం దాన్ని. కావున చాలామంది ఈరోజు ముస్లింలు సున్నతులను తారుమారు చేస్తున్నారు. ప్రతి నమాజు తర్వాత వేళ్ళ మీద జిక్రు చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదవడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత తల మీద చేయి పెట్టి దువా చేయడం ఇది ప్రవక్త సున్నత్ కాదు, ఇది ఒక బిదాత్ ఆచరణ. అలాగే సోదరులారా, జుమ్మా రోజు జరిగేటటువంటి ఒక బిదాతు ఏమిటంటే, ఎవరైతే జుమ్మా రోజున సున్నతులన్నింటినీ ఎగ్గొట్టేసి చివరిలో నమాజుకు వస్తారో అలాంటి వారి కోసము ఖుత్బా తర్వాత సున్నతులు చదువుకోండి అని చెప్పి టైం వేయడం. ఇది ఎంత దారుణమైనటువంటి విషయము. అస్తగ్ఫిరుల్లా, ఎంతటి బిదాతులో కూరుకుపోయి ఉన్నారో చూడండి. ఎవరి కోసం వీళ్ళు సమయం ఇస్తుంది? జుమ్మా రోజున ఎవరైతే సున్నతులన్నింటినీ ఎగ్గొట్టేసి సున్నతులను పాటించకుండా సోమరితనంతో బద్ధకంతో చివరిలో నమాజుకు వచ్చే వారి కోసము 5 నిమిషాలు టైం ఇస్తున్నారు సున్నతులు చదువుకోండి అని చెప్పేసి. వాళ్లకు మీరు జుమ్మా రోజు మొదటి వక్తులో రండి, ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం అని చెప్పి వారికి మీరు మోటివేట్ చేయాల్సింది పోయి, తర్వాత పొట్టేలును కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, కోడిని కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, కోడి గుడ్డును కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, మొదటి వక్తులో రండయ్యా అని చెప్పి పిలిచి వారిని నసీహత్ చేసి వాళ్ళను మార్చాల్సింది పోయి, బద్ధకంతో సోమరితనంతో చివరిలో వచ్చిన వాళ్ళకు మళ్ళీ మీరు టైం ఇవ్వడమా, సున్నతుల కోసం అవకాశం ఇవ్వడమా? ఇది కదు బిదాత్ అంటే. ప్రవక్త గారు ఎప్పుడైనా ఇలా చేశారా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో సోమరితనంతో జుమ్మాకు లాస్ట్లో వచ్చిన వాళ్ళ కోసం సున్నతులు చదువుకోండి అని టైం ఇచ్చారా ఎప్పుడైనా? అస్తగ్ఫిరుల్లా. ఎవరు ఈరోజు సున్నతులను తారుమారు చేస్తున్నారంటే ధర్మజ్ఞానం లేని బిద్దాతి గురువులు ఇలాంటి వాటిని ప్రవేశపెట్టారు, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళకి సమయం అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంకోసారి వాళ్ళు ఇలా కాకుండా వాళ్ళు సున్నతులను పాటించాలి. జుమ్మా రోజున వాళ్ళు సున్నతులను పాడు చేస్తున్నారు, ఎగ్గొట్టేస్తున్నారు. ఏమిటి జుమ్మా రోజు సున్నతులు? వాళ్ళు ఇంటి దగ్గర చక్కగా గుసుల్ స్నానం ఆచరించాలి, చక్కగా బట్టలు వేసుకోవాలి, సువాసనలు పూసుకోవాలి, తొందరగా మజీదుకు రావాలి, మజీదుకు వచ్చి వీలైనటువంటి నమాజులు చదువుకోవాలి, దువా చేసుకోవాలి, దరూద్ చదవాలి, ఖురాన్లో సూరే కహఫ్ చదవాలి, మౌనంగా కూర్చోవాలి, ఖుత్బా వినాలి. ఇవన్నీ కూడా సున్నతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ సున్నతులను పాటించిన వాడే జుమ్మా పుణ్యాన్ని పొందినట్టు. ఈ సున్నతులన్నింటిని కూడా పాటించకుండా ఎగ్గొట్టేసి నిక్కుతూ నీలుగుతూ జుమ్మా అంతా అయిపోయిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరిలో నమాజు కోసం వచ్చేవాడు కోసం నువ్వు సున్నతులకు అవకాశం ఇస్తావా? అప్పుడు సున్నత్ చదివితే అది సున్నత్ చదివినట్లా? ఈ విధంగా సున్నతులను తారుమారు చేస్తూ గందరగోళానికి గురి చేసి ప్రజలు ఈరోజు సున్నత్ అంటే ఏంటో మర్చిపోయేలా చేశారు కొంతమంది బిదాతి గురువులు. కావున సోదరులారా, పండితుడు ప్రసంగం ఇచ్చిన తరువాత ఇప్పుడు మీరు లేచి 5 నిమిషాలు టైం ఉంది సున్నతులు చదువుకోండి అంటే ఇది స్పష్టమైన బిదాతు ఆచరణ, ఇది సున్నతు విధానం కానే కాదు. కావున
ఇలాంటివి మనము తప్పనిసరిగా వదులుకోవాలి. కావున ఎవరైతే మధ్యలో సున్నతుల కోసం 5 నిమిషాలు టైం ఇస్తున్నారో వాళ్ళు నిజంగా అల్లాహ్తో భయపడాలి, ఈ విధానాన్ని మానుకోవాలి. అసలు వాస్తవం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? జుమ్మా ఖుత్బా జరుగుతుండే మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలో చెప్తా చూడండి. జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, బుఖారీ హదీసు బాబ్ 2 931వ హదీసు, మరియు అబూదావుద్ బాబ్ 1 1117వ హదీసులో ఏముందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ మీద నిల్చొని జుమ్మా బయానిస్తున్నారు. ఒక వ్యక్తి మధ్యలో మస్జిద్లోకి వచ్చాడు, కూర్చున్నాడు నేరుగా. బాబు లేయని అన్నారు, లేచారు. 2 రకాతులు నమాజ్ చదువుకొని తర్వాత కూర్చో అన్నారు. ఆ వ్యక్తి ఏం చేశాడు? 2 రకాతులు లేచి నమాజ్ చేసుకొని తర్వాత కూర్చున్నారు. ఇది ప్రవక్త నేర్పిన విధానం, ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి. ఏ వ్యక్తి అయినా జుమ్మా ఖుత్బా జరుగుతుంటే మధ్యలో మస్జిద్లోకి వచ్చాడంటే లేచి కూర్చోకూడదు, వెంటనే నిల్చొని 2 రకాతులు నమాజ్ చేసుకొని తర్వాత ఆ వ్యక్తి కూర్చోవాలి. ఇది ప్రవక్త నేర్పించిన విధానం. ఇది ఎక్కడుంది? బుఖారీ గ్రంథంలో 931వ హదీస్, అబూదావుద్లో 1117వ హదీసులో ఉంది. దీన్ని ఉల్లేఖిస్తున్నటువంటి సహాబీ ఎవరు? జాబిర్ రదియల్లాహు అన్హు వారు. మరి మీరు ఏదైతే జుమ్మా ఖుత్బాలో ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత 5 నిమిషాలు సమయం వస్తున్నాం, లేచి సున్నత్ చదువుకోండి అంటున్నారో, ఇది ప్రవక్త చెప్పినట్టు ఎక్కడైనా దలీలు ఉందా? ఏ సహాబీ అయినా దీన్ని చూసినట్టు దలీలు ఉందా? కుతుబే సిత్తా నుండి ఎక్కడైనా ఆధారం ఉందా? ఏ ఆధారం లేదు. ప్రవక్త చెప్పలేదు, ఏ సహాబీ ఉల్లేఖించలేదు, ఏ గ్రంథంలోనూ రాయబడలేదు. ఇష్టానుసారం చేసేస్తున్నారు. వీటినే బిదాత్ అంటారు. కావున సున్నతులను తారుమారు చేస్తున్నారు. సున్నతి ఏంటి? సున్నతి ఏంటి? మధ్యలో వచ్చిన వాడు 2 రకాతులు నమాజ్ చేసుకొని తర్వాత కూర్చోవాలి. కానీ దీన్ని ఎలా చేశారు? మార్చారు. ఖుత్బా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అవకాశం ఇస్తున్నారు సపరేట్గా 5 నిమిషాలు టైం. అంటే జుమ్మా ఖుత్బాకి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చివరిలో వచ్చేటటువంటి సోమరిపోతుల కోసం మీరేం చేస్తున్నారు? ఒక విధానాన్ని ఏర్పరిచారు. దీన్ని ఖండించాలి. ఇది తప్పని మీరు తప్పుపట్టాలి. మీరు మొదటి వ్యక్తిలో మస్జిద్కి రండి అని దీన్ని మీరు ప్రోత్సహించాలి. కానీ మీరేం చేస్తున్నారు? ప్రసంగానికి రాకుండా సున్నతులు నెగ్గొట్టేసి చివర్లో అన్నింటినీ వదిలిపెట్టేసి ఎలాంటి పుణ్యం లేకుండా ఏదో ఖాళీగా వచ్చినోడు కోసం మీరు మళ్ళీ సున్నత్ కోసం 5 నిమిషాలు టైం ఇవ్వడం, ఇది కాదు బిదాత్ అంటే. కావున ఇలాంటి బిదాతు పనులను తప్పనిసరిగా మానుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలనైతే మనకు నేర్పారో అవి కుతుబే సిత్తా గ్రంథాల నుండి మనకు ఆధారాలు దొరుకుతాయి, ఇంకా ఇతర హదీసుల నుండి మనకు ఆధారాలు దొరుకుతాయి. కావున మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నతు ఏంటి, సున్నతు కానిది ఏంటో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ముస్లింలంతా చేసేస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే, ఏ మౌలి సాబును పడితే ఆ మౌలి సాబును నమ్మి ఆచరిస్తే ఖచ్చితంగా మార్గభ్రష్టత్వమే గతి అవుతుంది. కావున ఇండియాలో చాలామంది 90% ముస్లింలకి సున్నత్ అంటే ఏంటో సరిగా తెలియదు, ప్రవక్త విధానం అంటే ఏంటో తెలియదు. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నామని చేసుకుంటూ పోతున్నారే తప్ప వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినదే బోధించినదే మనకు సున్నత్ అవుతుంది. సహాబీలు దాన్ని ఆచరించారు, ఆ ఆచరించిన విధానమే మనకు సున్నత్ అవుతుంది తప్ప మా ఊర్లో ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని మౌల్సాబ్ చేసినంత మాత్రాన అది సున్నత్ కాదు, మా ఊరు మర్కజ్ మస్జిద్లో 1000 మంది నమాజ్ చదివినంత మాత్రాన అది సున్నత్ కాదు. ప్రవక్త జీవితం నుండి మనకు దలీలు ఉండాలి. ఏ సహాబీ దాన్ని చెప్పారో దలీలు ఉండాలి, ఏ గ్రంథంలో ఈ హదీస్ ఉందో దలీలు ఉండాలి. అప్పుడు మనం దాన్ని పాటించాలి. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే, బిడ్డ పుడితే 7వ రోజున అకీకా చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబితే 7వ రోజున అకీకా చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తన కూతురుకు పుట్టినటువంటి ఫాతిమాకు పుట్టిన ఇమాం హసన్ హుసేన్లకి ఇద్దరికి 7వ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 పొట్టేలను కోసి అకీకా చేశారు, పేరు పెట్టారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తరీకా విధానం, ప్రవక్త పద్ధతి. కానీ ముస్లింలు ఈరోజు ఏం చేస్తున్నారు? ఆ పిల్లోడికి కత్నా చేసిన రోజున ఏవేవో బిదాత్ కార్యాలు చేస్తున్నారు.
నీళ్లు పోసే రోజున ఏవేవో బిదాత్ కార్యాలు చేస్తున్నారు. ఏంటి ప్రవక్త విధానం ఏంటి, మనం చేస్తుంది ఏంటి? ప్రవక్త పిల్లలు పుట్టారా లేదా? మరి ప్రవక్త ఏదో చేస్తుంటారు కదా, ఆయన పిల్లలకి ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. ఇది ప్రవక్త పద్ధతి అంటే. మనం ఏం చేస్తున్నాము? ధర్మం తెలియక మన తాత ముత్తాతలు ఏదో అజ్ఞాన కాలంలో చేశారు, వాటిని పట్టుకొని ఎలాడుతున్నాం. ఇంకా ఇవి మీరు చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిడ్డ పుట్టిన 7వ రోజున ఎంటుకలు తీసేసి, మగపిల్లాడైతే 2 పొట్టేళ్ళు, ఆడపిల్ల అయితే 1 పొట్టేలు కోసి ఆ మాంసాన్ని తాను సైతం తిని ఇతరులకు కూడా పంచేవారు. మంచి పేరు ఒకటి పెట్టి కత్నా చేయించి ఇవన్నీ చేయాలి. అయితే 7వ రోజే హకీకత్ జరగాలి. ఇది ప్రవక్త విధానం. లేదు మా ఊరోళ్ళంతా 40 రోజులు చేస్తారు, నేను 40వ రోజు చేస్తానంటే అది ప్రవక్త పద్ధతి కాదు. అది నువ్వు 2 కాదు 200 పొట్టేళ్ళు కోసినా కూడా నీకు రవ్వంత పుణ్యం కూడా రాదు దానికి. 7వ రోజు చేస్తేనే నువ్వు ప్రవక్త పద్ధతిని అనుసరించినట్టు, 7వ రోజు చేస్తేనే నువ్వు ప్రవక్త విధానాన్ని అనుసరించినట్టు. ఇది సున్నత్ అంటే. సున్నత్ అంటే ఏంటి? ప్రవక్త నేర్పిన విధానం, ప్రవక్త నేర్పిన పద్ధతి. దీన్ని వదిలిపెట్టేసి మన ఇష్టానుసారం చేసుకుంటూ పోతుంటే అవి సున్నతులు కావు. చాలామంది మనుషులు చనిపోతే కూడా దస్మాలని చాలిస్మాలని చేస్తున్నారు. ఈ దస్మాలు చాలిస్మాలు ఇస్లాంలో లేవు, అసలు ఇస్లాంకు సంబంధం లేదు అసలు అది. ఇవన్నీ చేస్తున్నాం కదా. మనం కోసిన పొట్టేళ్ళు, ప్రజలకు తినిపించిన భోజనము, ఇదంతా పాపం కిందకే వస్తుంది, పుణ్యం కిందకేం రాదు. ఎందుకు? మన జీవితం మన ఇష్టం కాదు. నా విధానం మా తాత ముత్తాత పెట్టింది కాదు, ప్రవక్త పెట్టినది, ఖురాన్ గ్రంథంలో ఉన్నది, హదీసులలో ఉన్నది. ఇది ఒక ముస్లిం యొక్క జీవిత విధానం. సో కావున ఇప్పుడు నేనేం చేయాలి? మా నాన్న చనిపోయాడు అనుకోండి, ఆయనకేం చేయాలి? నేను ఏం చేసేదేం లేదు, ఆయన కోసం దువా చేయాలంతే. దువా చేస్తూ ఉండాలి, ఆయన పేరు మీదుగా ఏదైనా సదకాలు చేస్తూ ఉండాలి. ఇది పద్ధతి. దస్మాలు చాలిస్మాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా చనిపోయారు. ఏ రోజు ఆయన దస్మాలు చాలిస్మాలు చేయలేదు. ఆయన కొడుకులు 3 చనిపోయారు, అబ్దుల్లా, కాసిం, ఇబ్రాహీం చనిపోయారు. ఏ రోజు కూడా ఆయన దస్మాలు చాలిస్మాలు చేయలేదు. ఆయన కూతుర్లు ఫాతిమా తప్ప మిగతా 3 కూతుర్లు చనిపోయారు. ఆయన ఉండగానే ఏ రోజు కూడా ఆయన దస్మాలు చాలిస్మాలు చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుటుంబీకులు ఎందరో ఆయన బతికుండగానే చనిపోయారు. ఏ రోజు ఆయన దస్మాలు చాలిస్మాలు చేయలేదు. సహాబీలు చేయలేదు, తాబయీన్లు చేయలేదు, తాబయీన్లు కూడా చేయలేదు. నువ్వు మాత్రం ఎంచక్క చేస్తున్నావు దస్మాలు చాలిస్మాలని. ఇవి అల్లా దగ్గర కుబుల్ కావు. ఎందుకు? అది ప్రవక్త విధానం కాదు, ఇస్లాంలో లేదు, ఖురాన్ హదీసుకు సంబంధం లేదు. కావున ఒక ముస్లిం ఖురాన్ హదీసుకు సంబంధం లేనిది ఏదైనా చేస్తే అది పుణ్యకార్యం అనబడదు. దానికోసం వాడు కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది అల్లా దగ్గర రవ్వంత పుణ్యం కూడా రాదు. కావున సోదరులారా, ఈరోజు సున్నతులను ఎలా తారుమారు చేసేస్తున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత వేళ్ళ మీద జిక్ర్ చేసేవారు. సుబ్హానల్లా 33 సార్లు, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు, లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా కుల్లి షైఇన్ కదీర్తో కలిపి 100 సార్లు చేసేవారు, జిక్ర్ చేసేవారు. అల్లాహుమ్మంత సలాం మిన్క సలాం తబారక్ యా జల్ జలాల్ వల్ ఇక్రామ్, ఇలాంటి అన్ని దువాలు చేసేవాళ్ళు. కానీ ఈరోజు మనోళ్ళు ఏం చేస్తున్నారు? నమాజ్ అయిపోయిన తర్వాత చేతులెత్తి దువా చేస్తారు. అస్తగ్ఫిరుల్లా, చేతులెత్తి దువా చేసేది లేదు. ఖురాన్ హదీసులో దీనికి దలీల్ లేదు. ప్రవక్త గారు నమాజు తర్వాత జమాత్తో చేతులెత్తి దువా చేపించేది లేరు. దానికి ఏమంటారంటే, అంటే ఇక్కడ మనకు చదువు రాదు కదండి, దువాలు రావు కదండి, అందుకోసం మేము చదివిపిస్తున్నామంటారు. చదివిపిస్తున్నాం, ఓకే రైట్. మీరేమన్నారు? రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్ అని ఇమాం అన్నాడు. ఏంటది దాని అర్థం? అంటే నువ్వు అర్థం తెలియకుండా వెనకల ఆమీన్ అని చెప్పేస్తే నీ దువా కుబుల్ అవుద్దా ఏంటి? అర్థం తెలుసుకోవా? ఇంకా జీవితాంతం ఇమాం చదువుతుంటాడు, నువ్వు ఆమీన్ చెప్తుంటావు. ఇదేనా జీవితాంతం? ఇంకా నువ్వు నేర్చుకోవా? సహాబాలకు కూడా చదువు రాదు చాలామందికి, కానీ వాళ్ళు చదువు నేర్చుకున్నారు, దువ్వాలు నేర్చుకున్నారు. పరలోకానికి సంబంధించినటువంటి పుణ్యకార్యాల గురించి నేర్చుకోకపోతే ఎలాగా? వ్యాపారం ఎలా చేయాలో తెలుసు, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు, మరి అల్లా పంపినటువంటి గ్రంథంలో పలుకులు నేర్చుకోలేవా? కొన్నన్నా కనీసం. మరి ఏం లాభము? సరే, నమాజు తర్వాత అంటే ఇమాం సాబ్ చదివిపిస్తాడు. మరి నువ్వు బాత్రూమ్ పోయేటప్పుడు దువా ఉంది, ఇమాం సాబు వెనకాల వచ్చి చదివిపిస్తాడు ఏంది? పాలు తాగేటప్పుడు దువా ఉంది, నీళ్లు తాగేటప్పుడు దువా ఉంది, అన్నం తినేటప్పుడు దువా ఉంది, భార్యతో సంభోగించేటప్పుడు కూడా దువా ఉంది, బండి ఎక్కేటప్పుడు దువా ఉంది, బయటికి వెళ్ళేటప్పుడు దువా ఉంది, ఇంట్లోకి పోయేటప్పుడు దువా ఉంది, బట్టలు మార్చుకునేటప్పుడు దువా ఉంది. ఇవన్నీ ఎవడు చదివిపిస్తాడు? సో కావున నమాజ్ తర్వాత చేతులెత్తి దువా చేసేది లేదు. ఇది స్పష్టమైన బిదాత్.
జిక్ర్ చేసేదే ఉంది, వేళ్ళ మీద జిక్ర్ చేసుకోవాలి. కొన్ని దువాలు ఉన్నాయి, నోటితో చదవాలి, చేతులెత్తి దువా చేసేది లేదు. కావున ఇక్కడ నేను చెప్తుంది అదే. మన ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో 90% దీని సరిగా నడవట్లేదు. అంత బిదాతులోనే ఉన్నారు. ఖురాన్ హదీసుకు సంబంధం లేకుండా బతుకుతున్నారు. ప్రవక్త సున్నతుకు దూరం అయిపోయి బతుకుతున్నారు. పెద్దలు ఏవో కొన్ని సాంప్రదాయాలు పెట్టేశారు, వాటి మీద నడుచుకుంటూ వెళ్తున్నారే తప్ప వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతును పాటించడం లేదు. కావున సోదరులారా, ముఖ్యంగా జుమ్మా రోజు సున్నతులు ఉన్నాయి, వాటిని పాటించాలి. వాటిని ఏమిటి? మొదటి వక్తులో అంటే ఇప్పుడు మీరు 1 గంటకు జుమ్మా ఖుత్బా స్టార్ట్ అవుతుందంటే 12:15, 12:20 అంతా మొత్తానికి 12:30 లోపు మీరేం చేయాలి? చక్కగా ఇంటి దగ్గర గుసులు స్నానం చేసుకొని, సువాసనలు పూసుకొని, బట్టలు ధరించి, మంచిగా మస్జిద్కు వచ్చి కూర్చొని దువాలు చేసుకుంటూ, తౌబా చేసుకుంటూ, జిక్ర్ చేసుకుంటూ, దరూద్ చదువుకుంటూ, సూర్య ఫాతిహా చదువుకుంటూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇది జుమ్మా రోజు సున్నత్. మరి దీన్ని ఎంతమంది పాటిస్తున్నారు? సున్నతును వక్రీకరిస్తున్నారా లేదా? సున్నతును తారుమారు చేస్తున్నారా లేదా? కావున సున్నతులు ఎలా ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటి ప్రకారం జీవితం గడిపితేనే, వాటి ప్రకారం ఆచరిస్తేనే రేపు అల్లా దగ్గర మనకు పుణ్యం ఉంటుంది. లేదు మా ఊరోళ్ళంతా ఇలా చేస్తున్నారు, మా మస్జిద్లో అంతా ఇలా చేస్తున్నారు, మా పెద్దలంతా ఇలా చేస్తున్నారు, మా మౌల్ సాబ్ ఇలా చెప్పాడనంటే రేపు మౌల్ సాబ్ చేతుల్లో, మీ తాత ముత్తాతల చేతుల్లో జన్నత్ లేదు, అల్లా చేతిలో ఉంది. ఆయన పెట్టిన కండిషన్ ఏంటి? యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అమాలుకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి. అల్లా కండిషన్ పెట్టాడు ఇక్కడ. ప్రవక్త చెప్పినట్లు వినండి. మౌల్ సాబులు చెప్పినట్టు, ఊరు వాళ్ళంతా చెప్పినట్టు, తాత ముత్తాతలు చెప్పినట్టు కాదు. ప్రవక్త చెప్పినట్టు వినండి. వినకంటే వలా తుబ్తిలు అమాలుకుం, మీ కర్మలు వృధా అయిపోతాయి. వింటే మీ కర్మలు భద్రంగా ఉంటాయి. కావున ప్రతి ఒక ముస్లిం చేసే ప్రతి కార్యము ప్రవక్తతో ముడిపడి ఉంటుంది. కావున నీకు బిడ్డ పుట్టాడు, ప్రవక్త జీవితంలో ఏం జరిగిందో అదే చెయ్యి. నీ కూతురికి పెళ్లి చేయాలి, ప్రవక్త గారు ఆయన కూతురికి ఎలా పెళ్లి చేశారో నువ్వు కూడా అలాగే చెయ్యి. ఇది సున్నతును అనుసరించడం అంటే. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాకు మరియు ప్రవక్తకు విధేయత చూపే జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సున్నతులను పాటించి సాఫల్యం పొందే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.